నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 7. ఏమైంది? కంగారుగా ధ్రువ్, నిహార్ ఒకేసారి ఆమె చేతి వంక పరిశీలనగా చూస్తూ అడిగారు. ఏం లేదు, ఇందాక ఆర్గ్యుమెంట్లో అరుణ్ చేతిని కొంచెం గట్టిగా పట్టుకున్నట్టున్నాడు. చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ అంది నభ. బ్లడీ బకర్, కోపంగా అన్నాడు నిహార్. ఆలహ్య, ఐస్ ప్యాక్ తీసుకురా ప్లీజ్, కామ్గా అన్నాడు ధ్రువ్. నోరు తెరుచుకుని నిహార్ని చూస్తూ నిలబడిన ఆలేహ్య ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. లోపలికి పరిగెత్తింది. గుండ్రంగా ఉన్న రబ్బర్ ట్యూబ్ ప్యాక్లో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకువచ్చి ఇచ్చింది. ఏం పర్వాలేదు, కొంతసేపటికి తగ్గిపోతుంది, మొహమాటంగా చెప్పింది నభ. థ్యాంక్ యూ అంటూ ఆమె చేతిలో నుంచి ఐస్ ప్యాక్ అందుకుంటూ ఆలేహ్య మొహంలోకి చూసిన నిహార్ ఆశ్చర్యపోయాడు. హే పప్పి డాగ్, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, క్రాక్ చేయడం, డ్యూటీలో జాయిన్ అవ్వడం కూడా అయిపోయిందా? ఆసక్తిగా ఆమెని ఎగాదిగా చూస్తూ అడిగాడు. అంతవరకు ఆలేహ్య కళ్ళలో అతని పట్ల ఉన్న ఆరాధనాభావం ఛట్మన్ మాయమైపోయింది. కోపం బుసలు కొట్టింది. నేను కుక్కపిల్లని కాదు, నా పేరు ఆలేహ్య, కోపంగా అంది. అతని చేతిలో నుంచి ఐస్ ప్యాక్ని ధ్రువ్ తీసుకుని నభ చేతి మీద పెట్టడం కూడా గమనించలేదు నిహార్. మెల్లగా లేచి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. ఉదయం నుంచి అతను పడుతున్న టెన్షన్ ఒక్కసారిగా మాయమైపోయింది, మంత్రం వేసినట్టుగా. ఆమెని చూడగానే మనసు తేలికపడిన అనుభూతి కలిగింది. చాలా కాలం తర్వాత అతనిలో ఆడపిల్లని టీజ్ చేయాలనే చిలిపి ఆలోచన మొదలైంది. అదే చేశాడు. ఏ లేహ్యం? అడిగాడు అమాయకంగా మొహం పెట్టి. నభా, ధ్రువ్ ఒకరివైపు ఒకరు చూసుకుని తిరిగి వాళ్ళిద్దరినీ గమనించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరి సంభాషణని బట్టి పూర్వపరిచయం ఉందని అర్థమైంది, కానీ అది అంత గొప్పగా ఉన్నట్టు లేదని ఆలేహ్య తాచుపాములా బుసలు కొడుతున్న విధానం చూస్తేనే తెలుస్తోంది. లేహ్యం లేదు, గీహ్యం లేదు, కోపంగా అంది మూతి ముడుచుకుని. లేహ్యం తెలుసు, గీహ్యం అంటే ఏంటో తమరే చెప్పాలి కుక్కపిల్లగారు, తన అందమైన నవ్వు ప్రయోగిస్తూ అన్నాడు నిహార్. ఆమె కళ్ళు కొన్ని క్షణాలు పెద్దవై అంతలోనే ముడుచుకున్నాయి. ఆలేహ్య నా పేరు, సంస్కృత పదం అది. మీకు తెలుగే వచ్చి చచ్చినట్టు లేదు, ఇంకా సంస్కృతం ఏం తెలుస్తుంది? ఆలేహ్య అంటే సూర్యరశ్మి, ఇంగ్లీష్లో సన్షైన్. తన పేరుకి అర్థం వివరించింది కోపంగా. పిడికిళ్ళు బిగించి కళ్ళు చిట్లించి కనుబొమ్మలు విరిచి చూస్తున్న ఆమెని ఆ క్షణంలో గట్టిగా ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందా అన్న ఆలోచన నిహార్ మనసులో ప్రవేశించిన మాట వాస్తవం. అంత బొత్తుగా ముద్దుగా ఉంది ఆలేహ్య ఉరఫ్ సన్షైన్. చిన్నగా గొంతు సవరించుకుని ఆ ఆలోచనని పక్కకి నెట్టేశాడు. తమరి పేరు ఫ్రాగ్ ప్రిన్స్ అయి ఉంటుంది, ఎందుకంటే కప్పలా తెరుచుకున్న ఆ నోరు రాత్రి నిద్రలో కానీ మూతపడదేమో, ఉక్రోషంగా అంది. అతనికి నవ్వొచ్చింది. తెలియకుండా కోపంలో ప్రిన్స్ అన్నా కానీ ఆమె మాటలు ఎంత నిజమో ఆమెకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో అనుకున్నాడు. పైకి మాత్రం కనుబొమ్మలు తమాషాగా కదిపి చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకున్నాడు. నిహార్, నిహార్ నా పేరు అన్నాడు. అంటే మంచు బిందువు సూర్యరశ్మి తాకగానే కరిగి ఆవిరై సూర్యరశ్మిలో కలిసిపోయేది, అప్రయత్నంగానే నభ చెప్పింది. తన బాస్తో అంత ధైర్యంగా పోట్లాడగలిగిన మొదటి వ్యక్తిని చూస్తోంది నభ. ఆమెకి బాగా నచ్చేసింది ఆలేహ్య. నిహార్, ఆలేహ్య ఒకేసారి నభ వైపు తిరిగి మరుక్షణం ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. 2 పొట్టేళ్లు ఢీ కొట్టుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉన్నారు ఇద్దరు. అతను ఆమెను కవ్వించే కొద్దీ మరింత రెచ్చిపోతోంది. ఎండ ఎక్కువైతే జనాలకి ఇబ్బంది, కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుంటే బెటరేమో అన్నాడు ఆమె కోపం గురించి కామెంట్ చేస్తూ. ఇలా ఉంటేనే మీలాంటి ఫ్రాగ్ ప్రిన్స్లని దూరం పెట్టగలను, ఎందుకంటే కరిగి నీళ్ళైపోతారుగా అంది కోపంగా. ఎండ పెరిగే కొద్దీ ఆ నీళ్లే కావాలనుకుంటారు, ఎండ పోతే బావుండననుకుంటారు. ఆమె అతని మీదకి వెళ్ళింది ఆవేశంగా. కొడుతుందేమోనని కంగారు పడ్డాడు ధ్రువ్.
ఆలేహ్య వారించాడు. ఇలా ఎడతెరిపి లేకుండా పడుతూ ఉంటే, దేవుడా ఈ వర్షం పోయి ఎండెప్పుడొస్తుందిరా బాబు అని దండాలు పెట్టుకుంటారు కసిగా అంది ధ్రువ్ వార్నింగ్ని వినిపించుకోకుండా ఆలేహ్య. అప్పటికి పరిస్థితి చెయ్యి దాటబోతోందని అర్థమైంది నభకి ధ్రువ్కి. ఇద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని లేచి నిలబడ్డారు. ఆహా, నువ్వు మంచినీళ్లు తాగిన ప్రతిసారి ఈ విషయం గుర్తు తెచ్చుకో. అలానే ఉదయం లేచిన వెంటనే గులాబీ రేకుల మీద నీటి బిందువులని చూడగానే అలానే తిట్టుకో మరింతగా ఆమెని రెచ్చగొడుతూ అన్నాడు నిహార్. యూ ఇంబెసల్ మొరానిక్ ఫ్రాక్ ప్రిన్స్ అతని మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అంది. వెనక నుంచి నభ ఆమెని వెనక్కి లాగి ఉండకపోతే ఖచ్చితంగా నిహార్ కంఠం ఆలేహ్య గోళ్లగాట్లకి బలైపోయి ఉండేది. యూ రెచెడ్ వెట్ పపీ డాగ్ వెక్కరింపుగా అన్నాడు ఆమె మీదకి వెళ్తూ నిహార్. అతను ఖచ్చితంగా ఆమె కన్నా ఒక అడుగు పొడవు. అతని ముందు లిల్లీపుట్లా కనిపించేసరికి ధ్రువ్ అతన్ని వెనక్కి లాగాడు. ఆపండి ఇద్దరు కఠినంగా కమాండ్ చేశాడు. చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటున్న ఇద్దరు హెడ్ మాస్టర్ అరవగానే దూరంగా జరిగినట్టు 2 అడుగులు వెనక్కి వేశారు. మిస్ అన్నాడు ఆమె పేరు మర్చిపోయి ధ్రువ్ నభని. నభ చెప్పింది చిన్నగా నవ్వుతూ. జరుగుతున్న విచిత్రమైన సంఘటనలో మునిగిపోయి తన మనసుకు చేతులకు అయిన గాయాన్ని మర్చిపోయింది. అదే నిహార్ ఉద్దేశం కూడా. నభ అంటే నిహార్తో తన గొడవ మర్చిపోయి ఆమె వైపు తిరిగి అడిగింది ఆలేహ్య. నాది కూడా సంస్కృత పదమే. నభ అంటే ఆకాశం చెప్పింది నవ్వుతూ. తెలుగే సరిగ్గా రాని వాళ్ళకి సంస్కృతం ఏమొస్తుంది నభ డార్లింగ్ అన్నాడు నవ్వుతూ. నిన్ను చంపేస్తాను అంటూ మళ్ళీ ముందుకు దూకబోయింది ఆలేహ్య. ఆలేహ్య, అమ్మమ్మ ఈసరికి చాలా కంగారు పడుతూ ఉంటారు. నువ్వు బస్ పట్టుకుని వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పడుతుంది ధ్రువ్ హెచ్చరించాడు. అమ్మమ్మ పేరు వినగానే స్పృహలోకొచ్చిందామె. అయ్యయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అంటూ కంగారుగా కౌంటర్ దగ్గరికి పరిగెత్తింది. అమ్మమ్మకి మధ్యాహ్నం వీలు చూసుకుని కాల్ చేసింది. జావ తాగిందని చెప్పింది. సాయంత్రం మాత్రం సంధ్య బయటికి వెళ్తుందని, తను 1 గంట ఒంటరిగా ఉండగలదని చెప్పింది. తను త్వరగా వచ్చేస్తానని అమ్మమ్మకి చెప్పింది. ఆలేహ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ హడావిడిలో ధ్రువ్ ఇచ్చిన బాక్స్ మర్చిపోయింది. రేపు 8 వచ్చేస్తా చెప్పి నిహార్ వైపు కనీసం చూడను కూడా చూడకుండా బయటికి పరుగు తీసింది. తలుపు తీసుకుని బయటికి వెళ్లే ముందు వెనక్కి తిరిగి బాయ్ నభా అని వర్షంలో కలిసిపోయింది. చిన్నగా నిట్టూర్చాడు ధ్రువ్. ఆర్ యూ ఓకే అంటున్నాడు నిహార్. ఇద్దరూ తిరిగి టేబుల్ దగ్గర కూర్చున్నారు. మెల్లగా చల్లారిపోయిన పఫ్స్ తినడం మొదలుపెట్టింది నభ. ఆమెకి చాలా ఆకలిగా ఉంది. ఇవి ఎగ్ పఫ్. నిహార్ ఒకటి తీసుకోబోతుంటే వారించింది. అతను ఠక్కుమని తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఓహ్ ఆలేహ్య అని ధ్రువ్ విసుక్కోవడం వినిపించింది వాళ్ళకి. ఏమైంది షార్ప్గా అడిగాడు నిహార్. ఆమె పని సరిగ్గా చేయలేదని విసుక్కుంటున్నాడేమో. మొదటి రోజుకి ఆమె చాలా ఎక్కువ చేసినట్టే అని చెప్పాలని అనుకున్నాడు నిహార్. తనకి అమ్మమ్మకి స్నాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను. మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసింది బిజీగా ఉండడంతో చెప్పి డోర్ వైపు వేగంగా నడవబోయాడు ధ్రువ్. నేనిస్తాను, ఇటివ్వండి ధ్రువ్. అతని చేతిలోని బాక్స్ వైపు తన చేతిని చాచాడు. ఒక్క క్షణం నిహార్ కళ్ళలోకి చూశాడు ధ్రువ్. నేను మీ మీద జాలిపడి వెళ్ళడం లేదు. మీకు బాధ్యత అప్పగించి వెళ్తున్నాను. నభని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నేను పప్పిడోగ్ సంగతి చూస్తా. అందమైన నవ్వు పెదవులపై ప్రత్యక్షమవ్వగా అన్నాడు. ఇక ధ్రువ్ హెసిటేట్ చేయలేదు. బాక్స్ అందించాడు అతనికి. ధ్రువ్కి తన బాధ్యత ఎందుకు అప్పగించాడో అర్థం చేసుకుంది నభ. అందుకే అడ్డు చెప్పలేదు. బాణంలా బయటికి దూసుకుపోయాడు నిహార్. మీరు షాప్ క్లోజ్ చేసే వరకు ఆగుతాను, పర్వాలేదు చెప్పి తిరిగి కూర్చుంది. ఆమె చల్లారిన స్నాక్స్ని నోట్లో పెట్టుకుంటుంటే వేడి చేస్తానని చెప్పాడు. ఆమె మృదువుగా వారించింది. అతనికి మాట్లాడలేదు. తన పనిలో మునిగిపోయాడు.
బయట క్లోజ్డ్ అని బోర్డు తగిలించేశాడు. టేబుల్స్ సర్దాడు. మీరెక్కడుంటారు? మిగిలిన ఐటమ్స్ని నీట్గా అట్టపెట్టెలో సర్దుతూ అడిగాడు. ఎంవిపి కాలనీలో పీజీలో చెప్పింది. మీరు పేరెంట్స్ దగ్గర ఉండడం లేదా? అడిగాడు ఒక క్షణం చేస్తున్న పని ఆపి. లేదండి, పేరెంట్స్ చిన్నప్పుడే పోయారు. పిన్ని బాబాయ్ పెంచారు. వాళ్ళు పార్వతీపురంలో ఉంటారు. నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎందుకో అతనికి అంత పర్సనల్ విషయం చెప్పడానికి సందేహంగా అనిపించలేదు. అతను అర్థం చేసుకున్నట్టుగా కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నాడు. ముందు మిమ్మల్ని డ్రాప్ చేసి అప్పుడు ఇవి తీసుకువెళ్దామని అనుకున్నాను. కానీ ఇప్పటికే లేట్ అయింది. ఆకలేసే టైం. సో మీరు ఏమీ అనుకోకపోతే పక్కన ఆర్ఫనేజ్ ఉంది. అక్కడ ఇవి ఇచ్చేసి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పాడతను. ఏం పర్వాలేదండి చిన్నగా నవ్వుతూ చెప్పి తినడం పూర్తి చేసింది. బయటికి వచ్చిన నిహార్కి ఆ వర్షంలో బస్ స్టాప్ ఎక్కడుందో కనిపించలేదు. ముందు ఆ బాక్స్ని కార్ బ్యాక్ సీట్లో పెట్టి చుట్టూ చూశాడు. కొద్ది దూరంలో నిలబడి ఉంది ఒక ఆకారం, పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.